హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొన్ని రకాల ఊరగాయల్ని చూపిస్తున్నానండి. ఈ చలికాలంలో ఈ విధంగా తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలోకి కారం కారంగా ఈ ఊరగాయల్ని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పునాసకాయలతోటి మామిడికాయ తురుము పచ్చడి, ఉసిరి ఆవకాయ, ఇంకా ఫంక్షన్ స్టైల్ దోస ఆవకాయ, ఎండతో పని లేకుండా నిమ్మకాయ ఊరగాయని, సీజనల్ గా దొరికే క్యాలీఫ్లవర్ తోటి ఊరగాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మొదటిగా నిమ్మకాయ ఊరగాయని చూద్దాము. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న టీ గ్లాసుడు మెంతులను వేసుకుని మెంతులు లో టు మీడియం ఫ్లేమ్ లో మాడకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలని ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకుని పౌడర్ కింద చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం అప్పటికప్పుడు ఊరగాయని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసుకుని ఇదే ప్యాన్ లోకి 2 గ్లాసుల ఆవాలను వేసుకుని ఆవాలు కూడా మంచి రంగు వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఇలా ఆవాలు కూడా బాగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మెంతులు ఆవాలు విడివిడిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నేను ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నానండి. 6 నిమ్మకాయలకి 2 నిమ్మకాయల రసం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఒక పావు గ్లాసు మెంతి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర గ్లాసు ఆవపిండిని వేసుకోవాలి. ఒక గ్లాసు కారం వేసుకుని ఒక పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత అడుగు నుంచి పైకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ ఊరగాయని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చండి. నిమ్మకాయని ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకుని జాడీలో స్టోర్ చేసుకుంటే నిమ్మకాయ బాగా ఊరి మనకి ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్ గా కారము, మెంతి, ఆవపిండి వేసుకుని ఊరగాయని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాసు వేరుశనగ నూనెని వేసుకుని కలుపుకోవాలి. మొదట ఈ ఊరగాయ కొంచెం చేదుగా అనిపిస్తుందండి. ఊరిన కొలది రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 3 రోజుల పాటు ఊరనిస్తే నిమ్మకాయకి ఈ మెంతి పిండి, ఆవపిండి, కారం అంతా బాగా పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సులువుగా నిమ్మకాయ ఊరగాయ రెడీ అయింది. ఇప్పుడు ఉసిరి ఆవకాయని చూద్దాము. 1/2 కేజీ ఉసిరికాయల్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. తడి లేకుండా ఫ్యాన్ గాలిలో గాని లేదంటే ఒక గంట సేపు ఎండలో అయినా ఉసిరికాయల్ని ఆరబెట్టుకుంటే పచ్చడి అసలు పాడవదండి, ఏడాది పైనే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కప్పులోకి తీసుకోవాలి. ఇందులోకి ఒక పావు గ్లాసు మరిగించిన వేడి నీళ్లను వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. ఉసిరికాయ వగరుగా ఉంటుంది కాబట్టి చింతపండు గుజ్జు వేయడం వలన చింతపండు పులుపు ఈ ఉసిరికాయ ఊరగాయకి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చింతపండు గుజ్జంతా బాగా నానిన తర్వాత చిన్న ప్యాన్ లోకి చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో నూనె ఏమీ వేయనవసరం లేదండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఊరగాయ కలిపేటప్పుడు అన్నీ కూడా చల్లగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకోవాలి. మెంతులు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే ఆవాలు డబల్ తీసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో మెంతులు, ఆవాలు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెంతులు, ఆవాలు మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గ్లాసు వేరుశనగ నూనెని వేసుకోవాలి.
వేరుశెనగ నూనె వేయడం వలన ఊరగాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటని మరీ పెంచకూడదండి. ప్యాన్ కి సరిపడినన్ని ఉసిరికాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. కొద్దిగా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ముక్క త్వరగా మెత్తబడుతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బేసన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన మెంతులు ఆవాలని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక పావు స్పూను ఇంగువని వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు బాగా చల్లారిన తర్వాత ఒక అర గ్లాసు కారాన్ని వేసుకోవాలి. ఒక పావు గ్లాసు మెంతులు ఆవని మిక్సీ చేసుకుని గుండ వేసుకోవాలి. ఒక పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలండి. ఒక పావు స్పూను పసుపుని వేసుకుని ఉడికించి చల్లారబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. వేడి మీద ఊరగాయని కలుపుకున్నట్లయితే కారం రంగు మారుతుందండి. ఊరగాయ కూడా చేదొస్తుంది. అందువల్ల అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకొని చల్లారిన నూనెని వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఏడాది పైనే నిల్వ ఉంటుందండి. ఈ ఉసిరికాయని ఇలా కాయలుగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్స్ లో వడ్డించే దోస ఆవకాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దోసకాయ గట్టిగా ఉన్నది తీసుకోవాలండి. దోసకాయని కట్ చేసేటప్పుడే రుచి చూసుకోవాలి. కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలుచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని తేలికగా కొలిచి తీసుకోవాలి. 3 కప్పుల దోసకాయ ముక్కలకి అరకప్పు కారం వేసుకోవాలి. పావు కప్పు ఆవపిండిని వేసుకోవాలి. ఆవాలు పచ్చివేనండి, ఫ్రై చేసినవి కాదు. ఒక స్పూన్ తక్కువగా పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుంటే దోస ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపుని వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ మొదటే ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా తగ్గించుకుని వేసుకోవాలి. దోసకాయ పులుపుని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వేరుశెనగ నూనెని వేసుకుని కలుపుకోవాలి. మొదట ఇలా ఊరగాయ డ్రైగా అనిపిస్తుందండి. దోసకాయకి పులుపు తగిలేటప్పటికి నీరు కింద వచ్చి ఓట ఈ విధంగా తయారవుతుందండి. 1 గంట సేపు మూత పెట్టుకుని ఊరనిస్తే దోస ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిసేపటికి ఈ విధంగా ఓట అనేది వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం టిఫిన్స్ లోకి తినచ్చు. ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు కోరుమాగాయని తయారు చేయడం చూద్దాము. ఇప్పుడు పునాసకాయలు దొరుకుతాయి కదండి, వాటితోటి ఈ కోరుమాగాయని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మామిడికాయల పైన ఉండే తొక్కని తీసేసుకుని పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ మీద ఈ విధంగా తురుముకోవాలి. మరి చిన్న చిన్నగా కాకుండా పెద్ద హోల్స్ ఉన్న వెంపు తురుముకుంటే ఊరగాయ మరీ ముద్దగా కాకుండా ఉంటుందండి. ఇప్పుడు 1 కప్పు తోటి గాని గ్లాస్ తోటి గాని తేలికగా కొలిచి తీసుకోవాలి. మన ఛానల్లో కప్పు కొలతలతోటి ఆవకాయ ఇంకా చిన్న ముక్కల ఆవకాయ కూడా ఉంది, ఒకసారి చూడండి. 3 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు కారం వేసుకోవాలి. పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా తగ్గించుకునే వేసుకోండి. మామిడికాయ పులుపుని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. 1 పావు కప్పు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి. ఆవాలు పచ్చివేనండి, వేయించినవి కాదు. ఇప్పుడు 1 పావు టీ స్పూను పసుపుని వేసుకుని కలుపుకోవాలి. మన ఛానల్లో మామిడికాయ మెంతి బద్దలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. వాటిని ఊరబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్లోకి 2 కప్పుల వేరుశనగ నూనెని వేసుకోవాలి. వేరుశనగ నూనె ప్లేస్లో మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు దంచిన వెల్లుల్లి రేఖలని వేసుకోవాలి. ఒక అర స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ కోరుమాగాయలో వేసుకుని కలుపుకోవాలి. వేడి మీద ఊరగాయని కలుపుకూడదండి, చేదొస్తుంది, ఇంకా కారం కూడా రంగు మారుతుంది. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్స్లోకి కూడా, అంటే ఇడ్లీ, రొట్టి, ఉప్మా అన్నిటిలోకి నలుచుకుని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్ తోటి టేస్టీగా క్యాలీఫ్లవర్ ఆవకాయని చూద్దాము. ముందుగా క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో సాల్ట్ వేసుకుని 1-2 నిమిషాలు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఫ్యాన్ గాలిలో గాని ఎండలో గాని ఆరబెట్టుకోవాలి. ఆవాలని కూడా ఒకసారి ఎండలో పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి తడి ఆరిన క్యాలీఫ్లవర్ని ఈ విధంగా గ్లాస్ తోటి కానీ కప్పుతోటి కానీ కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కొలిచిన గ్లాస్ తోటే అర గ్లాసు కారం, పావు గ్లాసు ఆవపిండిని వేసుకోవాలి. ఆవాలు పచ్చివేనండి, వేయించినవి కాదు. మిగిలిన పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిల్ని క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి వేసుకుని ఒక పావు స్పూను పసుపు వేసుకుని ఇందులోకి ఒక 4 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వలన క్యాలీఫ్లవర్ ఊరగాయ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు కంటే ఊరిన కొలది క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ నిమ్మరసం పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అడుగు నుంచి పైకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే క్యాలీఫ్లవర్ ని కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు వేరుశనగ నూనెని వేసుకుని కలుపుకోవాలి. మొదట ఇలా పొడి పొడిగా ఉంటుందండి. ఊరిన కొలది ఓట అనేది పైకి వచ్చి నూనె బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత తడి లేకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఎండలో ఎండబెట్టుకోవడం వలన క్యాలీఫ్లవర్ లో ఉండే చెమ్మ అంతా తగ్గి క్యాలీఫ్లవర్ ఊరగాయ ఎక్కువ రోజులు నిలబడుతుందండి. ఈ విధంగా ఒక గాజు సీసాలో గాని గాజు బాక్స్ లో గాని స్టోర్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత సాల్ట్ ఏమైనా అవసరమైతే చూసి వేసుకోవచ్చు. మొదటే సాల్ట్ అనేది ఎక్కువ వేయకూడదండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ గా 5 రకాల ఊరగాయల్ని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.